జయప్రదం చేయండి జాతీయ సమ్మెను, జయప్రదం చేయండి కార్మిక సంఘాలు చేపట్టిన జాతీయ సమ్మెను. కార్మిక సోదరులారా, దేశవ్యాప్తంగా ఈ నెల జూలై 9వ తేదీన కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా మరి సమ్మెలో పాల్గొనని చెప్పేసి కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నందికొట్కూరు పట్టణంలో కూడా ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీ కార్మికులు, వివిధ రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ అనుబంధ సంఘం కార్మిక సంఘం ఏఐసిసి ఆధ్వర్యంలో కరపత్రాలను ఈరోజు విడుదల చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ సమ్మెకు సంబంధించి జాతీయ సమ్మెలో భాగంగా కూడా కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన పరిష్కరించే దానికోసం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ సమ్మెలో ఉన్నటువంటి అంశాలు ఏదైతే 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దుర్మార్గంగా దాన్ని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చే పరిస్థితి కనపడతా ఉంది. అందుకొరకే తక్షణమే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఏదైతే కార్మికులకు ఈరోజు ఆటో రంగ కార్మికులకు కానీ, హమాలీ కార్మికులకు కానీ, భవన నిర్మాణ కార్మికులకు కానీ ఈరోజు సంక్షేమ బోర్డు అనేటువంటిది నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాము. కార్మిక శాఖ సంబంధించి లేబర్ కార్యాలయంలో కూడా ఎక్కడ కూడా ఈరోజు మనం చూస్తే ఒక్క అర్జీలు లేని పరిస్థితి రోజు లేబర్ కార్యాలయంలో ఉంది. కార్మికుడు లేబర్లు కానీ, భవన కార్మికులు పనిపోయి కారు కింద వాళ్ళు చనిపోయినా, పనిచేసేటువంటి కార్మికుడు చనిపోయినా కానీ ఎక్కడ కూడా అరటువంటి పరిష్కారం ఇచ్చే పరిస్థితి కనపడతలేదు. అందుకొరకే కార్మిక రంగం సంబంధించి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక రకాలుగా ఆటో కార్మికులు ఈరోజు